ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి లాస్ట్ ఇయర్ నంబర్ సిస్టమ్స్లో అడిగిన ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. లార్జెస్ట్ 6 డిజిట్ నంబర్ డివిజిబుల్ బై 97. 97తో డివైడ్ అయిన నంబర్స్లో 6 డిజిట్ నంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు చేయగలరు, కానీ ఎంత టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తారంటే 97తో డివైడ్ చేయమన్నారు కాబట్టి సో ట్రయల్ అండ్ ఎర్రర్లో ప్రతి నెంబర్ని 97తో డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ వచ్చిందో డివైడ్ అయ్యేదంటే దాన్ని పెడతారు. ఆన్సర్ వస్తుంది, కానీ ఈ ప్రాసెస్లో టైం చాలా కన్జ్యూమ్ అయిపోయింది. సో దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటి, 6 డిజిట్ నెంబర్ అని అన్నారు కాబట్టి బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏంటి 999. ఇది తీసుకుని 97తో డివైడ్ చేస్తే సో ఈ డివిజన్ అంతా ఫినిష్ చేసిన తర్వాత మనకి రిమైండర్ వస్తుంది. ఓకే, ఆ రిమైండర్ని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే నెంబర్ ఆన్సర్ కింద పెడతారు. ఇది అందరికీ తెలిసిన కాన్సెప్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, బట్ మీరు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈ టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. అదేంటో చూద్దాం మనం. ఫస్ట్ అసలు 97 డివైడ్ అయ్యే నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో చూద్దాం. సో నంబర్స్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 ఇట్లా రాసుకుంటూ వెళ్తే 97లో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్ ఏంటి 97. 97 × 1 97. సెకండ్ మల్టిపుల్ ఏమొస్తుంది, సో 97 తర్వాత మళ్ళీ 98 99 100. సో ఈ నెంబర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే 194. ఇది సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 97. 97లో డివైడ్ అయ్యే సెకండ్ నెంబర్. ఇంకా ఎక్స్టెండ్ చేస్తే 195 196 సో ఆన్. సో నెక్స్ట్ 291. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ప్రతి 97 నంబర్స్కి ఒక నెంబర్ 97లో డివైడ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ మీరు ఒక సెట్ ఆఫ్ 97 నంబర్స్ తీసుకుంటే వరుసగా అందులో ఒక నెంబర్ కంపల్సరీ 97తో డివైడ్ అవ్వాలి. ఓకే, సో మీరు 1 నుంచి 97 వరకే తీసుకోవచ్చు, లేదంటే 500 నుంచి 597 వరకు తీసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక 97 నంబర్స్ లిస్ట్ తీసుకుంటే కంపల్సరీగా అందులో ఒక నెంబర్ అయితే 97తో డివైడ్ అవుతుంది. రైట్, సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెడతాం. వాళ్ళు ఏమన్నారు, లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ అని అన్నారు కదా. ఓకే, లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏంటి 999. ఓకే, మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, ఒక 97 నంబర్స్ బ్రాకెట్ రేంజ్లో ఒక మల్టిపుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇందులో నుంచి నేను 97 సబ్ట్రాక్ట్ చేస్తాను. 999 97 సబ్ట్రాక్ట్ చేస్తే 02. ఓకే, సో ఈ రేంజ్లో ఒక 97 నంబర్స్ రేంజ్లో కంపల్సరీగా ఒక నెంబర్ అయితే 97తో డివైడ్ అవ్వాల్సింది. ఓకే, అండ్ బిగ్గెస్ట్ నెంబర్ అని అన్నారు కాబట్టి అది ఆ నెంబర్ కంపల్సరీగా ఈ బ్రాకెట్లోనే ఉంటుంది. ఈ లాజిక్ మీకు అర్థమైతే మీరు ఇంతకుముందు చేసిన ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్ట్రైట్ అవే పిక్ ద ఆన్సర్. ఈ బ్రాకెట్లో మనకి ఉన్న నంబర్ ఆన్సర్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఆన్సర్ కమెంట్ చేయండి.